అయితే ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తున్నారు. అంటే ఇది కనీసం ఒక నెల రోజుల నుండి తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. అందులో కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం మనం. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం. ఇది వెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? అంటే ఎంతమందికి ఏమన్నా కోరికలు జరిగాయా? తీరని కోరికలు జరుగుతున్నాయి. అమ్మవారి దగ్గరకు వచ్చిన వాళ్ళకు కోరికలు జరుగుతున్నాయి. ఒక్క రోజు 20,000కు పైన వస్తారు మంది. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఫస్ట్ లా ఒక 15 రోజులు 20,000కు పైన వచ్చింది మంది. ఇప్పుడు ఇంత మందికి ఇవే దర్శనాలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా స్పెషల్ దర్శనాలు ఏమన్నా? స్పెషల్ ఏం లేదు. విఏపి వచ్చినా అదే దైవ దర్శనమే, స్పెషల్ దర్శనాలు ఇవ్వలకు లేవు. ఇక్కడ ఏమన్నా ఏర్పాట్లు చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే రోజు రోజుకి భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది కదా, ఏమన్నా మామూలుగా ఇప్పుడు ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు? అయ్యగారులు చేస్తాను. పిల్లలను పెట్టుకొని అందరికి పిల్లలకు ఎట్లా ఏంటిది అనేది చెప్పుకుంటా అయ్యగారు అందరితో చెప్పించకుండా చేస్తాడు. భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకుంటాను. అయితే ఎందుకంటే రాను భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి రాలేకపోతున్నారు. అప్పుడు భక్తులు ఎక్కువ వచ్చే సమయంలో మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి? ఎవరికి ఇబ్బంది లేకుండా అమ్మవారే చూసుకుంటాను. అంతా అమ్మవారి కృప వలన అందరికి దైవ దర్శనాలు అవుతున్నాయి. మంచిగా ఏమన్నా కోరికలు ఉన్నా 2-3 రోజులనే నెరవేరుతాను వచ్చి చెప్పిపోతాను. మాకు ముడుపులు కడతాను. ముడుపులు కట్టినాక 2 రోజులు వచ్చి చెప్తాను ఏ కోరుకున్నా గానీ. అయితే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మనం ఇప్పుడు ఈ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు కానీ, లేదు అంటే ఇక్కడ చిన్న వ్యాపారస్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ అంటే ఇంతకే అమ్మాలి ఏమన్నా అనేటువంటి ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు. ఎవ్వలకేం లేదు. ఎవరు ఇష్టమైన టాళ్ళు అమ్ముకుంటాను. ఎవ్వలని ఏమో బాధ పెడతారు. ఎవ్వరు వచ్చినా గానీ ఎవ్వల పనులు చేసుకుంటాను. మంచిగానే పోతాను. ఎవరు ఏమను లేదు. అయితే మీరు ముందు నుండి ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఈ అమ్మవారిది అంటే ఎంతమంది సాధువులు వచ్చారు, అసలు ఇక్కడే ఉన్నదని ఎలా తెలుసుకున్నారు? 600 మంది సాధువులు వచ్చిండట. అయితే గంగకు ప్రతిసారి ఆరతించడానికి వస్తారు. ఇక్కడికి ఆరతించడానికి వస్తే ఒక 40 మంది సాధువులు ఇట్లా వాడు వచ్చిండు. ఇట్లా వాడు వెళ్ళేటప్పుడు ఒక శక్తి కనబడ్డాడు. సాధులకు ఒక శక్తి కనబడ్డ వల్లే వాళ్ళు వచ్చి అడిగిండ్రు. ఇక్కడ వాళ్ళు పోయి అక్కడ గంగక్కడ ఆరతించుకున్నాక ఆయన పూజ చేసుకున్నాడట. స్వామీజీ పూజ చేసుకొని పోషమ్మ కాడికి వచ్చి పోషమ్మ గుళ్ళ పువ్వులు వేసి దేవునికి ఆయన అప్పుడే వచ్చిండట. ఈ భూమి ఆయన ఈ గేటు తీసిండు. తాళం ఓపెన్ చేసిన వల్లే లోపల కురికిండ్రట. లోపల కురికి ఆడ పువ్వులు వేసిండ్రు. పువ్వులు వేసి స్వామీజీ మొత్తం బొర్రి పువ్వులు వేసి పసుపు కుంకుమ వేసి ఇక్కడ అమ్మవారు వెళ్తుంది, అమ్మవారు ఉన్నది ఇక్కడ తీయనని చెప్పిపోయిండు. చెప్పిపోయినాక వాళ్ళు మనది కాదు కదా, ఆ అన్నయ్యతో మాట్లాడిండ్రు. అందరు కలిసి ఊర్లో అందరూ కలిసి మాట్లాడి ఊరంతా ఒక్కటయి ఉన్నదా లేదా స్వామీజీ మాట నమ్మరు కదా. ఇక ఉన్నదా లేదా తెలియక వాళ్ళందరూ కలిసి ఊరంతా ఒక్కటయి తీసినాక అమ్మవారు వెళ్ళింది. భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు కదా, వాళ్ళ కోరికలు ఇప్పటి వరకు నిజమైన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? ఒక అన్నయ్యది ఆవులు పోయినాయట. ఇక్కడికి వచ్చిండు. అమ్మ ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయని అడిగితే నేనే అన్నా కదా అన్నయ్య నెరవేరుతాయి తీసుకొని కట్టమంటే నా చేతనే కట్టిపించుకొని పోయిండు. నేను అన్నా కదా అన్న మరి ఏమన్నా ఏం కోరికో నాకు మళ్ళా నువ్వు అయినాక చెప్పాలన్నా. తెల్లారే ఆవులు వచ్చినాయట. మళ్ళీ అదే రోజు ఆయన వచ్చిండు. ఇక్కడికి వచ్చి అయ్యగారికి చెప్పిండు. వచ్చిన దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు చెప్పినట్టు కరెక్ట్ జరిగింది, నా కోరిక నెరవేరి నా ఆవులు వచ్చినాయమ్మ అని నాకు చెప్పిపోయిండు. ఒక ఆమెకు సిజరేన్ చేస్తే తల్లి బతకదని పాప బతకదని చెప్పిండ్రట. చెప్తే ఆయనే సెల్లో పెట్టిండ్రు అమ్మవారిని. సెల్లో చూసి మొక్కుకున్నాడట. నా భార్య నా పిల్ల మంచిగా మొక్కుకుంటే వాళ్ళ రాత్రి రిపోర్ట్ తారుమారాయి వాళ్ళ తల్లి పిల్ల సేమంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే మనకి ఏమైనా కోరికలు ఉంటే, తీరని కోరికలు ఉంటే ఆ ముడుపులు కడితే ఖచ్చితంగా తీరుతాయి అంటున్నారు. ఇక్కడ నిత్యాన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంటుందా? నిత్యాన్నదానం అంటే ఒక్కరు పెట్టిండ్రు 10 రోజులు పెట్టిండ్రు. నిత్యాన్నదానం అంటే 10 రోజులు పెట్టిండ్రు. ఎవరన్నా మళ్ళీ ఎవరైనా పెట్టాలంటే పెడతారు. ఇక అప్పుడు 10 రోజులు ఫుల్ మంది వచ్చిండ్రు. రోజు 20,000కు పైన వచ్చిండ్రు మంది భక్తులు. అయితే మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? అంటే రోడ్లు చేయడం కానీ, లేదంటే ఇక్కడ షెల్టర్లు ఏర్పాటు చేయడం కానీ మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇంకేది లేదు. ఇప్పటికైతే ఏది లేదు. ఇప్పటికైతే అంతా మంచిగానే ఉన్నది. ఇక మరి కార్పొరేషన్ అయింది కాబట్టి వాళ్ళు గిట్ట తీసుకొని ఏమైనా చేస్తారు కావచ్చు. ఇక చేసినట్టు దానికి సో మేము సహకరించడం ఉంటది. అంటే మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 27 రోజులు అయితే దేవుడు వెళ్ళిన తెల్లారి ఆ రోజు నుంచే పెట్టినాం షాపులు. తెల్లారి నుంచి రన్నింగ్ అయింది.
చూడడానికి వచ్చిండ్రు ఆ భక్తులు. ఇక ఆ రోజు నుంచే రన్నింగ్ అయినాయి. అయితే ఇక్కడ అంటే అమ్మవారు ఇక్కడ ఉన్నది అని తెలిసిన తర్వాత గ్రామస్తులు కానీ లేదంటే ఏదన్నా పొలిటీషియన్ కి సంబంధించిన వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ తెలిపారా? ఎవరు చేయలే, ఎవరు చేయలేదు. మొత్తం అందరు కలిపి అందరు కలిసే తీసిండ్రు. అంటే మామూలుగా ఇప్పుడు బయట అలిగేషన్స్ ఎట్లా ఉన్నాయంటే కావాలని పెట్టిర్రు ఇక్కడ, వాళ్ళు సాధువులు వచ్చి బయటికి తీసేయడం జరిగిందే తప్ప దాని నుండి అది బయటికి రాలేదు అని కొంతమంది అంటున్నారు. దానికి మీ సమాధానం? అదంత ఉట్టిదే సారు, అదంత ఏది లేదు. పెట్టింది కాదు, దేవుణ్ణి ఎవరైనా తెచ్చి అట్లా పెడతారా? దేవుని మీద మనం మట్టేసి అయితే పెట్టాం కదా, పెట్టాం. అది అమ్మవారు వెళ్ళింది, ఆమె స్వయంగా వెళ్ళిన దేవుడు. ఆ శక్తి సుఖ చూపిస్తాంది మాకు తెలుస్తాను. నాకు అంతకుముందు మోకాలు లేవకపోవు, కింద కూర్చుంటే లేవరాకపోవు. నేను అమ్మవారు వెలిసినాక 2వ రోజు నుంచి సేవ చేసుకుంటాను. మేము మాకు కాళ్ళ నొప్పులు చేయనప్పుడు వెయ్యలేవు. ఇప్పుడు నేను కింద కూర్చుండి మంచిగా అన్నం తింటాను. అంతకుముందు నేను కాళ్ళు దాపుకోనన్నా మీదనన్నా కూర్చొని తినేదాన్ని. ఇప్పుడు మంచిగా అచ్చారిపీట పెట్టుకొని కూర్చొని తింటాను నన్ను.